తాళి వచ్చేది కదా, అలా తాళి వచ్చిపోతే రాలేరు అని చెప్పాడు. రాదని చెప్తే మరి అంతకాలం ముందే డబ్బు దగ్గర తీసేసి నువ్వు అన్నీ అన్నీ చెప్పిన అంతకాలం ముందే కదా అది తగ్గించుకోకుండా ముందు తీసేసింది, అంతకాలం ముందే కదా. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే డబ్బులకు మాకు సంబంధం లేదు, ఆయన ఎందుకు తీసేసాడు మాకు తెలియదు అంటున్నారు. అచ్చా మరి నువ్వు ఎందుకు తీసేసినట్టు నన్ను? బోయిని గంగారం, మా ఊరు ఇటిక్యాల, జగిత్యాల జిల్లా రైకాల్ మండలం. మా ఊళ్ళో మారంపల్లి సీనుకు నాకు భూముల గొడవ అయింది. భూముల గొడవ అయితే పంచాయతీ పెట్టిండు నా మీద. పంచాయతీ పెడితే శరీర దడవత్ తీసుకున్నారు. దడవత్ తీసుకొని మమ్మల్ని ఇంటికి వెళ్ళగొట్టి వాళ్ళు పంచాయతీ చేసిండ్రు. పంచాయతీ చేసి మళ్ళీ 4 టైంలో పిలుచుకొని మమ్మల్ని పేపర్ మీద సంతకం పెట్టమన్నారు. పేపర్ మీద సంతకం పెట్టమని లొలి చేసిండ్రు. మేము పెట్టలేము. పెట్టకపోతే ఏమైందంటే వాళ్ళు చెప్పినట్టు వినకపోతే మమ్మల్ని కులంలోకి తీసేసిండ్రు. కులంలోకి తీసేసిన వాళ్ళే మేము ఆయనతో పోలీస్ స్టేషన్కి అయినాం. పోలీస్ స్టేషన్కి పోతే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేసిండ్రు. ఎఫ్ఐఆర్ చేసినాక సార్ మారిండు, ఇంకో వేరే సార్ వచ్చిండు. వాళ్ళు అజయ్ సార్ అనేటైనా వచ్చిండు. ఆయన వచ్చి 9 నెలల సుంది తిప్పుకొని ఛార్జ్షీట్ వేస్తా అని తిప్పుకొని ఏం చేసిండు అంటే, నీకు ఛార్జ్షీట్ వేస్తారా అని పిలిచిండు. పిలిచి నన్ను సంతకం పెట్టించుకొని పాలత కేసు కింద కొట్టేసాడు. నాకేం చదువు రాదు ఏం రాదు, పెట్టమంటే పెట్టినా. నేను ఛార్జ్షీట్ వేస్తా అని పెట్టమంటే పెట్టినా. ఇక అది కేసు కొట్టేసిండు. కొట్టేసినాక డిఎస్పి దగ్గరికి అయినాం, ఎస్పి దగ్గరికి అయినాం, కలెక్టర్ దగ్గరికి అయినా, సిఐ దగ్గరికి అయినా, యాడికైనా మాకు న్యాయం జరుగుతలేదు. నా పేరు బోయిని గాంగు. మారంపల్లి సీనుగానికి మాకు లొల్లి. ఆడు బతకచ్చిండు. ఆడు బతకచ్చినోడు మమ్మలను కులంకు మాకు వాపి మమ్మల్ని లేని తిప్పల పెడుతుండ్రు. సర్కారుకు 2 చేతుల దండం పెడుతున్నా. నా బిడలకు నాకు ఏ ఆపాయం వచ్చినా ఆందే బాధ్యత. మమ్మల్ని మొత్తం తిప్పల పెట్టుకుంటా, మమ్మల్ని మత్తు కోసపోసుకుంటా, కులానికి తాగిపిచ్చి తినిపించి ఆడు మొత్తం మమ్మలను పిసకుక్కల చేస్తున్నాడు. ఆడు ఏడికి మేము పోయితే ఆడికి లాయర్లకు ఆడు రూపాయలు పెడుతుండో, మరి రూపాయలు ఉన్నోడు బతుకుడు, మరి రూపాయలు లేని వాళ్ళం మేము చచ్చిపోవుడా. ఆడు మేము ఏడికి పోయితే ఆడికి మా కేసే గేలకుంటా మమ్మల్ని మొత్తం ఇబ్బందులకు గురి చేసుకుంటా మమ్మల్ని మత్తు తిప్పలు పెడుతున్నాడు. మరి ఇక సర్కార్కే దండం పెడుతున్నా. మరి నాకు న్యాయం చేస్తారా అన్యాయం చేస్తారా? మీ చేతుల్లో మా జీవితం అంతా. ఇక అంతకెక్క నాకేం మాట్లాడరాదు. మేము ఏడిచి తిప్పలవాడి బతుకుతున్నాము. మేము ఒక దొంగల తీరగా మేము తొవ్వంటి పోయితే మమ్మల్ని ఒక దొంగలను చూస్తుండ్రు. వాళ్ళన్న మాట్లాడినా కానీ వాళ్ళని ఎందుకు వాళ్ళతో ఎట్లా మాట్లాడుతున్నారా అని మమ్మల్ని మొత్తం వాళ్ళను మాట్లాడేటోళ్ళను కూడా వాళ్ళను భయపట్టిస్తున్నారు మాతో మాట్లాడకుండా. మరి ఇక మాకు ఏ న్యాయం చేస్తారో ఆ సర్కార్కే గుర్తుండాలా. ఆ సర్కారు మమ్మల్ని మరి మాకు మొత్తం నిజాలన్నీ మావి ఉన్నాయి. మాకు ఏ సాక్ష్యాలు కావాలన్నా మా దగ్గర మొత్తం ఆడు పంచాయతీ పెట్టిన కాడికి వెళ్ళి మొత్తం ఇప్పటిదాకా కూడా ఆడు చేసిన పనులు మొత్తము వాయిస్ రికార్డులతో సహా మొత్తం ఉన్నాయి మా దగ్గర. మాది ఏది గిది కావాలంటే మేము అది మీ ముంగట పెడతాం. కానీ మాకు న్యాయం చెయ్యండి. నాకు అదొక్కటే నా కోరిక. నా బిడలకు మరి మమ్మల్ని ఏం తిప్పల పెడతారో ఏం చేస్తారో మాకు ప్రాణాలకు కూడా భయం ఉన్నది వాళ్ళతో. మాకు ఏ బాధ వచ్చినా ఇక సర్కారు పట్టించుకుంటారా, మరి కులం పట్టించుకుంటారా, ఆయన కడుపు కాలుతుందా, ఆయన కడుపు దులుపుతుందా తెలియదు. కాలోడాడు బతకచ్చిన మమ్మల్ని గింత తిప్పల పెడుతుండు. మా భూమి మేము బతకచ్చినోనికి ఇల్లు కట్టుకోమని ఇస్తే ఆడు మొత్తం భూములలో ఏడుంటే ఆడ మేము సగం ఇయ్యాలట. ఆడు బతకచ్చిండాడు. అంది ఊరు కాదు, అంది కట్లకుంటా. ఆడు బతకచ్చినోడు మమ్మల్ని ఊరోళ్ళని మమ్మల్ని గింత తిప్పల పెట్టి మమ్మల్ని ఊరుకు వాపెత్తున్నాడు. మాకు ఏడ మాట్లాడదామన్నా మాకు ఒక దొంగతనం చేసినట్టు. మీకు ఏ సాక్ష్యం కావాలన్నా వాళ్ళు పంచాయతీ పెట్టిన కాడికి వెళ్ళి ఈ రోజు వరకు ప్రతి ఒక్కటి మా దగ్గర ఉన్నది. అది మేము ముంగట పెడతాం. మీరు సర్కారు పట్టించుకొని మమ్మలను ముంగటికి నడిపిస్తే మా దగ్గర ఆ సాక్ష్యాలతో సహా చూపిస్తాము. ఆయన దగ్గర ఏమన్నా రూపాయి మందం సారణ మందం కాగితం ఉంటే ఆయన దగ్గర ఏదన్నా చూపియమను. అయితే మాది చూపిస్తే మాది నడుతుందా,
ఆంది నడుతుందా చూపి మనం ఇదొక్కటే నేను కోరుకునే కోరిక. తాగిపించుకుంటా అందరినీ అటే మలుపుకున్నాడు. అందే మాట్లాడుతున్నారు, మాది ఒక్కరు పట్టించుకుంటలేరు. మరి అందేమో ఈ ఊరు కాదు, మాది ఈ ఊరు అయిన వాళ్ళనే పక్కకు తీసేసిండ్రు. కులం కులమలు రాణితలేరా? ఎప్పటి చేయలే ఆడదా సారు కొన్ని విషయాలు కూడా విషయం వల్ల మరి వాళ్ళ విషయంగానే. అంటే ఏం ఏం లొల్లి ఏంటిది? ఏ లొల్లి, ఏం పంచాయతీ, ఏమైంది అసలు? ఎందుకు రాణిస్తలేరు? భూముల కొరకు. భూముల కొరక? ఏ భూమి? వాళ్ళది భూమి? మాది. మీ భూమా? మీ భూమి గురించి ఇప్పుడు ఈ కులం వాళ్ళు అందరు కలిసి రాణిస్తలేరా? బంద్ పెట్టిండ్రు, కులమే బంద్ పెట్టిండ్రు. వీడు దప్పుల సంఘంలో ఉంటే బంద్ చేసిండ్రు. పోసేవాళ్ళ కాడికి పోతే కూర పాలు 3 పాలు బంద్ చేసిండ్రు. ఎట్లా సారు ఎన్నొద్దులు ఎగిత్తు ఇట్లా? ఈ ఊరే కాదు వాళ్ళది. మా మీద ఉన్నారు వాళ్ళ తాత ముట్టరు పంచుకొని. ఇక గింత ఇబ్బంది పెడుతున్నది, నాకు నెత్తి తిరిగిపోయింది. ఈ రోజుల్లో గిట్లా ఇలా నీకు అన్నోళ్ళు లేకపోయే. ఎందరు కొడుకులు? 2. నా పేరు బోయిన అనిల్, మాది ఇటిక్యాల విలేజ్, జగిత్యాల డిస్టిక్ మాది. అయితే మారంపల్లి శ్రీనివాస్కు మాకు భూమి ఇష్యూల కులం దగ్గర పంచాయతీ జరిగితే వాళ్ళు చెప్పింది విననందుకు మమ్మల్ని కులం నుంచి బహిష్కరించారు. సంవత్సరంన్నర అవుతుంది ఇప్పటికి. అయితే వాళ్ళది కట్లకుంట జమాన్లో ఇక్కడికి బ్రతకడానికి వచ్చిండు. బ్రతకడానికి వచ్చి మా దగ్గర అంటే చుట్టాలు లెక్క అన్నట్టు బ్రతకడానికి వచ్చి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు మీ దాంట్లో సగం పొత్తుంది అది ఇది అని చెప్పేసి కులం కాడికి పిలిపించి అందరినీ ఇట్లా ఇక ఆయన సైడ్ దింపుకొని మనకు అది మనం భూమి ఇయ్యనందుకని చెప్పేసి మనల్ని కులంలోకించి కావాలని తీసేపించిండు. అయితే అన్ని ఆధారాలతోటి ఎఫ్ఐఆర్ రైకాల్ పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఎత్తే ఎఫ్ఐఆర్ చేసారు. దాన్ని 9 నెలల పాటు కొత్తగా వచ్చిన అజయ్ ఎస్ఐ డబ్బులు అడిగిండు. ఇవ్వనందుకు 9 నెలలు తింపి అది ఫాల్స్ కేసు కింద కొట్టేసిండు. ఫాల్స్ కేసు కింద కొట్టేసినా కానీ దాన్ని ఫైనల్ రిపోర్ట్ను జనవరి 20 తారీఖు నాడు కొట్టేస్తే ఇప్పటికి కూడా ఫైనల్ రిపోర్ట్ను కోర్టుకు పంపలేడు. అప్పటి నుంచి మాకు ఈ కుల బహిష్కరణ కంటిన్యూ అవుతూనే ఉంది. మాతోటి ఎవరు మాట్లాడినా చేసినా వాళ్ళని బెదిరించుడు. మాకు మా నాన్న డప్పుల సంఘంలోకించి తీసేసారు. మాకు సంఘం మీద పండగలు జరుగుతాయి, దానికి మాకు పిలవడం లేదు. దానికి కూర పాలు వస్తాయి, ఆ పాలు కూడా మాకు బంద్ చేసారు. దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర మొత్తం ఉన్నాయి. అయినా ఎక్కడికి వెళ్ళినా కానీ వాడు రాజకీయ పలుకుబడితోటి రాజకీయ నాయకులతోటి ఫోన్లు చేయించుకుంటా నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు ఎవ్వరు పట్టించుకోవట్లేదు. అసలు మాకు ఈ సంవత్సరంన్నర నుంచి అసలు మేము వానికి సంబంధించిన అనుచరులు మేము రోడ్ల మీద కనబడితే తాక్కుంటా తిడుతురు, చంపుతామని బెదిరిస్తురు. ఇట్లా అవుతుందని చెప్పేసి ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ అధికారులు పట్టించుకుంటలేరు. దానికి సంబంధించి నన్ను కుల బహిష్కరణ చేసిన దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. దానికి సంబంధించిన ఆధారాలు అప్పుడు పాలెపు గంగ నర్సయ్య అని అప్పుడు సంఘం పెద్ద మనిషి ప్లస్ దానికి సంబంధించిన ప్రతి ఒక్క ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. అప్పుడు ఆ టైంలో పాలెపు గంగ నర్సయ్య అని కుల పెద్ద మనిషి, అప్పుడు దప్పుల సంఘం పెద్ద మనిషి ఆయననే. అయితే ఆ టైంలో వాళ్ళకి సంబంధించిన మనుషులు స్టేషన్కి వస్తే మేము తీసేయలేము అని అంటే అతనికి కాల్ చేసి మాట్లాడిన ఆధారాలు మీకు ఇప్పుడు వినిపిస్తుంది. హలో, గణరాజ్ బాప తిన్నా? తిన్నా. మొన్న స్టేషన్కి అయినాము. ఏది వినాయకం మొన్న మహేష్ గాడు మన సంజీవ్ గాడు పెద్ద మనుషులు అందరు వచ్చిండు. నేను ఎస్ఐ ఏం చెప్పిండంటే ఈ తల్లి వచ్చింది కదా, అలా తల్లి చచ్చిపోతే రాలేరు అని చెప్పిండు. రాదని చెప్తే మరి అంతకరం ముందే దప్పలకెళ్ళ తీసేసిండు అన్నీ చెప్పిన. అంతకరం ముందే కదా
అది తల్లిపోకన ముందు ఇక అది తీసేసింది అంతకన్నా ముందే కదా. అయితే వాళ్ళు ఏమంటున్నారు అంటే తప్పులకు మాకు సంబంధం లేదు, ఆయన ఎందుకు తీసేసాడో మాకు తెలియదు అంటున్నారు. అచ్చా మరి నువ్వు ఎందుకు తీసేసినట్టు నన్ను కులవరు ఎట్లా తీసేసినాను అంటుండే. లేదు లేదు వాళ్ళు అందరూ అన్నారు తప్పుడు అంటుంది కానీ అది అది బాధ్యత కాదు. నాకు నాకు రోగం వచ్చేది తీసేస్తాను, నాకేం బాధ వచ్చేది. ఏమన్నారే నువ్వు ఇష్ట రోగపడి అంటే మొత్తం నువ్వే కట్టాలా. అచ్చా వాళ్ళు ఈ నా వాళ్ళందరూ అన్నారు సంజీవ్ గారు మహేష్ అది మళ్ళీ గట్టెకి తప్పగలుగుతుంది వాళ్ళ. అదే నేను మరి నేను అందుకే నాకు నేను నువ్వు మాట్లాడాను వెళ్తాయేమో నీకు చెప్తా అనుకున్నా. ఇక మళ్ళీ నీ పేద పైసలు ఇంకా అట్లే వచ్చినాము డబ్బులు రోజు అన్నారు. నాకేం బాగా వచ్చింది. అయితే వాడు ఏమన్నాడు చెప్పాల ముందు, మాకు సంబంధం లేదు గగనసాయి తీసేసిండు, అది గగనసాయి ఇష్టం మాకు తెలియదు అంటున్నాడు. మాట్లాడితే మళ్ళీ ఎస్ఐ ముంగట్నే ఉత్త కాదు, ఎస్ఐ ముంగట లోపట్నే. మరి మహేష్ గారు వాళ్ళందరూ పోరగాళ్ళు. మరి ఇప్పుడు మరి ఇప్పుడు గట్ల చెప్తుండే మాట స్టేషన్లో గట్ల ఎస్ఐ ముంగట. నేనేమన్నా నాకేం బాధ ఎందుకు బంద్ చేస్తా ఏమో మరి వాళ్ళు చెప్పింది అట్లా. మరి సార్ మరి తప్పులలో అంతకన్నా ముందే బంద్ చేసిండు మాకు, కూరప్పో వేయలేరు, పోషకాల కాడికి 2 సార్లు కానీ 2 సార్లు వేయలేరు, అది అంతకన్నా ముందే అని మేము అన్నాం. అంటే కూరప్ప వేసిండ మాకు. మరి అయినప్పుడు నేను నన్ను కులలకి తీసేసినట్టు కదా. అయితే మరి నాకు వాళ్ళని చెప్పిల్ల, నాకు ఒక్కడనే చెప్పకనపాయ. మళ్ళా ఇప్పుడు టిక్కపక్కన అయితే చెప్పపోనా చెప్పపోనా. అయితే వీళ్ళు ఏమంటున్నా అంటే ఏ సార్ మేము కులం పని చేయలేము, మరి నిన్ననేమో ఎస్ఐ ముంగట జరిగింది ఉత్తగ కాదు, మన ఉత్తగా మాట్లాడుకున్నట్టు కాదు. ఎస్ఐ ముంగట చెప్పిండు వాళ్ళు. మరి నాకు పైసలు వాళ్ళు ఇస్తారు, మరి నాకు 3 నెలల ముందు తీసేసింది కదా, నా పైసలు వాళ్ళు ఇస్తారు సార్ అని నేను అడిగిన. పైసలు వాళ్ళు ఇస్తారు అంటే నీకు వాళ్ళు అయితే నేను బంద్ చేసిన పట్టుకుని ఉన్నాడు అంటుండు. లేదు లేదు వాళ్ళు చెప్తే నాకేం బాగా వచ్చింది. నీ పైసలు ఇంకా అచ్చలు ఉంచినాము, మనిషికి మార్చుకున్నాము. నీ పైసలు వచ్చినప్పుడల్లా నేనేమంటున్నా అంటే ఇప్పుడు టైంలో కుల పెద్ద మనిషి ఈయననే, మళ్ళా సంఘం డప్పుల సంఘం పెద్ద మనిషి ఈయననే. ఆ టైంలో ఆయన చెప్పిండు అన్నట్టు వాళ్ళు తీసేయమంటే ఇట్లా చేసిన వాళ్ళు. మొన్న మళ్ళీ మాకు ఇక్కడ కుల సంఘం మీద పండగలు చేస్తామన్నట్టు మహాలక్ష్మమ్మ జాతర చేసినాము. ఆ రోజు ఇట్లా సంఘం మీద ఇంటింటికి చెప్పడానికి కోలకాడు ఉంటాడు అన్నట్టు. ఆమె ఇంటింటికి చెప్పుకుంటూ ఇది ఇట్లా నడుచుకుంటూ వస్తుంది. ఇది మా ఇల్లు ఎంట్రన్స్. మా ఆయన నుంచి అటే చెప్పుకుంటూ అదే లైన్లో చెప్పుకుంటూ అటే వెళ్ళిపోయింది. మా ఇంటికాడ చెప్పాలి. ఇది వీడియో తీసేది మా ఇల్లు ఎంట్రన్స్. ఆమె మీ అమ్మ, ఈడ మా అమ్మ, అక్కడ అంగినామే మా అమ్మ. ఈమె కూరపాలు పడ్డాయని చెప్పేసి చెప్పుకుంటూ వెళ్తుంది. మళ్ళీ ఇంకోటి దాని ప్రసాదంను ఆమె పంచుకుంటూ అదే ఇల్లు పంచుకుంటూ అటే వెళ్ళిపోయింది. మా ఇంటికి రావట్లేదు, చెప్పట్లేదు. ఇటువంటి ఇక్కడ మా 10 తారీఖు నాడు సంఘం కూర్చుంటాం. ప్రతి 9 తారీఖు నాడు నైటు ఇంటింటికి చెప్తారు కోలకాడు. ఆ ప్రతి ఒక్క వీడియో ఉంది. మా ఇంటి వాళ్ళు పక్క పొంటి చెప్పుకుంటూ పోయినాయన్ని మా ఇంటికి రాకుండా డైరెక్ట్ వెళ్ళిపోయిన ప్రతి ఒక్క వీడియో ఉంది. ఇవన్నీ ఆధారాలు ఉన్నా కూడా మాకు ఎటువంటి న్యాయం జరుగుతలేదు. ఎక్కడికైనా సీన్ అనేవాడు రాజకీయ నాయకులతో ఫోన్ చేయించుకుంటా ఎక్కడికైనా మమ్మల్ని అసలు ఏం న్యాయం జరగనిస్తలేడు. కాకపోతే మళ్ళీ ఇంకోటి ఏం చేసిండంటే నా సర్వే నెంబర్ను వీడు ఏం చేస్తాడంటే మేడిపల్లి మండలంలో టెక్నికల్ అసిస్టెంట్గా చేస్తాడు. ఆ ఉద్యోగాన్ని ఆధారంగా చేసుకొని రైకాల్ మండలంలో నా మండల ఆఫీసులో నా సర్వే నెంబర్ను ఆధారాలకి మన రికార్డులకి కొట్టేపించిండు. అది నేను మొన్న పహానీలకు అప్లై చేస్తే మీ సర్వే నెంబర్ ఇట్లా కొట్టేసి ఉన్నది రికార్డులో
అని చెప్పేసి వాళ్ళు ఆయన పహానీలు ఈ పహానీలు ఇచ్చిర్రు అన్నట్టు. మళ్ళీ ఇంకోటి ఈ గతంలో కూడా ఇంతకుముందు వేరే వాళ్ళ భూములు కూడా పట్ట వేసుకున్నాడు. పట్ట వేసుకొని కేసులు ఒకటి కోర్టు దాకా పోతే మళ్ళీ వాళ్ళకు కోర్టు చెప్పిన వల్ల వాళ్ళకు పట్ట వేసి ఇచ్చిండు. ఇప్పటికైనా వీనిపై స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.